నేను నికర జలాలను తీసుకుపోను అని ఎన్నడూ కూడా ఆయన మాట్లాడలేదు. దానివల్ల మనకంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతం కంటే ఎక్కువ నష్టం ఆంధ్రకే జరుగుతుంది. అది వాళ్ళు గమనించారు. అందుకే ఆ జిల్లాలలో చాలా దెబ్బతిన్నది. వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఓట్లు కూడా రాలేదు. రాయలసీమలో కూడా చాలా దెబ్బతినడానికి కూడా కారణం ఏంటంటే ఆ ప్రాంత ప్రజలు కూడా జగన్ వ్యవహార శైలిని ఇష్టపడలేదు. ఇవన్నీ కూడా కొంత కారణం. లాస్ట్లో వైఎస్ వివేకానంద రెడ్డి మీద వచ్చిన ప్రచారం ఏదైతుందో అది జగన్ బాగా దెబ్బతీసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయం కూడా చంద్రబాబు నాయుడు అయితే అసలు అది సెల్ఫ్ గోల్ అయిపోయింది జగన్కి. నేను ఒకరోజు ఆయన అరెస్ట్ చేసినాక ఒక వారం రోజులకి ఎయిర్పోర్ట్లో సుబ్బారెడ్డి గారు కలిశారు. వైఎస్ సుబ్బారెడ్డి గారు, ఇదేంటండి మీరు పోయి మీ కొమ్మని మీరు నరుక్కుంటున్నారు, పడుకున్నోని లేపుతున్నారు, ఎందుకు మీకు అవసరం వచ్చింది? ఆయన అరెస్ట్ చేయడం వల్ల మీరు ఆయన గ్రాఫ్ పెంచుతున్నారు. మాలాంటి వాళ్ళకు కూడా చంద్రబాబు పట్ల ఒక జాలి అనేది వచ్చింది. మీరు వెంటనే ఆయనను రిలీజ్ చేయండి. ఏమాత్రం మీరు ఆలస్యం చేసినా కూడా రోజు రోజుకి అది ముదిరిపోతుంది. ఇది మీ ప్రభుత్వాన్ని కూలగొడుతుందని కూడా చెప్పాను నేను చాలా కాలం క్రితం. ఆయన అరెస్ట్ అయిన 3వ రోజే. బట్ మాలాంటి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది ఒక తప్పుడు నిర్ణయం అని. అంటే ఒకటి మీరు కూడా 2-3 సందర్భాల్లో ఎక్కడో నేను చూశాను, సలహాదారుల నిర్ణయాలు, సలహాదారుల వల్ల వాళ్ళు చెప్పే మాటలు వినటం వల్ల ముఖ్యమంత్రులు చాలా ఇబ్బందులు పడతారని చెప్పి మీరు కూడా మాట్లాడారు. కరెక్టే, కానీ నాకు తెలిసి జగన్ సలహాలు వింటాడా అని. జగన్ సలహాలు వింటాడా? ఎందుకు వినరు? ఇక్కడ మరి కేసీఆర్ గారి సలహాలు వినలేదా? నాకు తెలిసి కేసీఆర్ సలహాలు వినరా? అంటే ఆయనకి ఏమన్నా తెలుసుకోవాల్సిన సమాచారం ఉన్నప్పుడు ఎక్స్పర్ట్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతాడు తప్ప పొలిటికల్గా మాత్రం ఆయన సలహాలు వినడు. మనం అనుకుంటాం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన చెడగొడుతున్నారని, కానీ కేసీఆర్ గురించి బాగా క్లోజ్గా గమనించిన వ్యక్తిగా ఆయన ఎవరి సలహాలు వినడు. సలహాదారులను గౌరవించుకోవడానికి పెడతాడే తప్ప నిజంగా వాళ్ళతో ఆయనకి ఏం పెద్ద పని లేదు. అక్కడ అదే జరుగుండొచ్చు అయితే నేను అనుకోవటం. అక్కడ కూడా అంతే. అక్కడ కూడా సుబ్బారెడ్డి గారు ఫీల్ అయ్యారు నేను చెప్పినప్పుడు. బట్ ఆయన మరి చెప్పాడో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్కైనా జగన్కైనా ఎవరైనా సలహా ఇవ్వడానికి సాహసం చేస్తారా? అదేంటి చేయరా? చేయరు. ఎందుకనంత? వాళ్ళ నేచర్ అది. వాళ్ళిద్దరి పద్ధతి ప్రవర్తన కూడా అట్లాగే ఉంటుంది. ఏంటి అంత కీన్గా మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి ఆ విషయాల్లో? అంటే ఒకటి ఒక రూమ్లో ఉండి ఇద్దరే మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా సలహాలు ఇస్తే వింటారేమో, కానీ నలుగురు మధ్య సలహా ఇస్తే అది మంచి సలహా అయినా కూడా యాక్సెప్ట్ చేయరా? అసలు వాళ్ళు దాన్ని రిటాలియేట్ చేస్తారు. అందరి ముందు సలహా ఇస్తే నాయకుని యొక్క స్థాయి తగ్గుతుంది. నాయకునికి సలహా ఇచ్చి ఎదగాలనుకుంటారు అనేది వాళ్ళ మనసులో ఉండిపోతుంది. నేను వీళ్ళ సలహా విన్నట్టయితే వీళ్ళు నాకంటే ఎదిగిపోతారు. కాబట్టి అది మంచి సలహా అయినా కూడా అందరి ముందు ఇస్తే దాన్ని రిటాలియేట్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా సలహా ఇచ్చారా కేసీఆర్ గారికి? మొదట్లో ఇచ్చాను. బట్ ఆయన ఎప్పుడైతే నాకు చెప్పాడో 1-on-1 కూర్చున్నప్పుడు చెప్పండి, అందరి ముందు మనం అట్లా నేను ఒకవేళ తప్పు మాట్లాడినా కూడా మీరు వెంటనే నన్ను సరి చేసే ప్రయత్నం చేయొద్దు, బికాజ్ ఐఎమ్ ఏ లీడర్. కాబట్టి తప్పు చేయనియండి, తర్వాత రూమ్లోకి వచ్చాక మీరు అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు, దానిలో ఈ ప్రాబ్లం ఉందని. ఈ అహంకార ధోరణి, అణిచివేత ధోరణి ఇద్దరు నేతలకి ఉన్నాయని మాట్లాడుతుంటారు కదా, అలాంటివి ఉన్నాయా? ఆ సీట్లో ఎవరు కూర్చున్నా అది వస్తుంది. ఆ సీటుకున్న ప్రత్యేకత అది. అంతేనా? ఆ సీటు కాదు, అది ఉంటుంది, అదంతే. దాన్ని మనం ప్రత్యేకంగా మనం భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదని అంటారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఫేమస్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తే ఒక ఛానల్ నుంచి అడిగాడు, అంటే బాగా గొప్పగా ఒక ప్రతిభావంతులైన వాళ్ళు ఎందుకు ఓడిపోతారు అని అడిగాడు. అంటే కరెంట్ తాపురం అనుకుంటా కాదు, ఇంకొక పేరు మర్చిపోయాను. ఈ 2 ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ కంటే ముందు ఆయన ఏమన్నాడంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటేమో మితిమీరిన కాన్ఫిడెన్స్, దాన్ని ఆయనే ఈగో అని కూడా అన్నాడు. ఒక అహంభావం, ఎవరి మాట లెక్క చేయని తత్వం. రెండవది ఫీడ్బ్యాక్ లేకపోవడం, గ్రౌండ్ నుంచి ఫీడ్బ్యాక్ లేకపోవడం. ఈ 2 ప్రధాన కారణాలు ఏ నాయకుడైనా ఓడిపోయాడంటే అని. కరెక్ట్గా వీళ్ళిద్దరికి సరిపోతాయి అవి. వీళ్ళిద్దరికీ కూడా గ్రౌండ్ రియాలిటీ తెలియకపోవడం కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం, ఎవరు సాహసించకపోవడం కూడా. కొన్ని ఐడెంటికల్స్ ఉన్నాయండి. కార్యకర్తలతో ఈయన మమైకం అయ్యేవారు కాదు కేసీఆర్ గారు, అక్కడ అదే పరిస్థితి.
ఎవరిని కూడా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారితో గొడవ అక్కడి నుంచి స్టార్ట్ అయింది జగన్ గారికి. ఇక్కడ కేసీఆర్ గారికి కూడా చాలా విషయాల్లో అదే కొన్ని ఐడెంటికల్ కనిపించినాయి కదా. 6 నెలల ముందు ఇక్కడ పరిస్థితిని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ విషయంలో కొంత మార్పు జరుగుతుందని చెప్పి అంతా భావించారు. కొంతమంది చాలామంది చెప్పారట కూడా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఎమ్మెల్యేలను కేసీఆర్ మార్చలేదు, నేను మారుస్తాను. మార్చక ఈయనే పోయింది, మార్చి ఆయన పోయాడు. అంటే అది ఒకటే కారణం కాదు కదా. ముందు ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటే కనీసము ఉద్యమకారులందరూ, నిరుద్యోగ యువకులందరూ వ్యతిరేకమైన పరిస్థితి ఇక్కడ చూసిన తర్వాత ఆ 6 monthsలో ఆయన కొంచెం అది కవర్ చేసుకోవాల్సి ఉండే. ఇంకోటి ఆయన అప్పుడేమో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. పాదయాత్ర చేసినప్పుడు అందరు భుజాల మీద చేతులు వేసాడు, అందరు నోదార్చాడు. బట్ అది అంత బాగా కలిసిపోయిన వ్యక్తి తర్వాత కూడా అట్లాగే ఉంటాడని ప్రజలు ఆశించడంలో తప్పులేదు. కానీ దగ్గరకు కూడా రానియకపోవడం అనేది అది అసహనానికి, వాళ్ళ లోపల ఒక నిరాశకు కారణమవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే జరిగింది. ఉద్యమకాలం అంతా పేరు పెట్టి 1000 మందిని పిలిచిన కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం చేసిన వ్యక్తి గేట్ లోపల కూడా రానియకపోవడం అనేది అన్ని కూడా కారణాలు. డిజిటల్ మీడియా యొక్క ఇంపాక్ట్ను వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మామూలుగా అంటే ఈ కాలపు నాయకులైన లోకేష్ కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, అక్కడ జగన్ కావచ్చు, జగన్ కూడా కొద్ది గొప్ప ఇదే